ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, క్రీస్తు సందేశం దివ్యవాణి కార్యక్రమాలకి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, చాలాసార్లు మన జీవితంలో అనుకోకుండా కొన్ని విషయాలు జరగటం వలన మన జీవితంలో తలంచని విధానంలో ఒక గొప్ప మార్పులు అనేటటువంటి మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. ఆ మార్పులు ఏంటివి అనే దగ్గరకు వచ్చినప్పుడు మన జీవితాల్లో మంచి విషయాల వైపు వెళ్తే మన జీవితాలు ఎంత ధన్యంగా ఉంటాయి. ఆ మార్పులు అనేవి చెడు వైపుకి వెళ్తే అవి ఎంత చండాలంగా మన జీవితాలను నడిపిస్తాయి అనేటటువంటిది మనందరికీ తెలిసినటువంటి సత్యాలు. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, 2015 సంవత్సరంలో పోప్ ఫ్రాన్సిస్ గారిని అమెరికా దేశం ఆహ్వానించి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడటం కోసం, ప్రసంగం ఇవ్వటం కోసం పిలిపించారు. యునైటెడ్ నేషన్స్, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. పోప్ ఫ్రాన్సిస్ గారు అమెరికా దేశానికి వెళ్ళి అక్కడ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ కొత్త విధంగా ఇంకొక రూపంలో తన ప్రసంగాన్ని ప్రారంభించాడు, తన సందేశాన్ని ఇచ్చాడు. ఆయన మొట్టమొదటిగా, ఈరోజు నేను అమెరికా దేశంలో ఇలా ఉండి నా సందేశాన్ని ఇవ్వటంలో నేను ఒక నలుగురి యొక్క పేర్లు చెప్పాలనుకుంటున్నాను, వాళ్ళతో ప్రారంభించాలనుకుంటున్నాను అంటూ పోప్ ఫ్రాన్సిస్ గారు మొట్టమొదటి పేరు అబ్రహాం లింకన్ అని చెప్పాడు. రెండవ వాళ్ళ పేరు మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అని చెప్పాడు. మూడవది ట్రాపిస్ట్ మంక్ థామస్ మెర్టన్ అని చెప్పాడు. నాలుగవది సర్వెంట్ ఆఫ్ గాడ్ డోర్తీ డే అని చెప్పాడు. వీళ్ళ నలుగురు పేర్లు చెప్తూ మన జీవితాల్లో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయాలు ఎలాగ ఉన్నవి అనే దగ్గరకు వచ్చినప్పుడు మరీ ముఖ్యంగా డోరోథీ డే గురించి పోప్ ఫ్రాన్సిస్ గారు 4 మాటలు చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, అమెరికా దేశం వాళ్ళ చరిత్రలో అబ్రహాం లింకన్ అనేటువంటి ఆయన చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తి, పాలిటీషియన్, రాజకీయవేత్త, బానిసత్వాన్ని మరుగుపెట్టినటువంటి ఆయన. ఆ తర్వాత మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయన కూడా నీతి, న్యాయం, సమానత్వం ఉండాలనేటటువంటి విషయాల దగ్గర ఎంతో గొప్పగా ప్రయత్నాలు చేసి చాలా చాలా మార్పులు తీసుకొచ్చినటువంటి ఆయన. థామస్ మెర్టన్ అనేటువంటి ఆయన ఒక మఠవాసిగా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు రాసి చాలా పేరు ప్రఖ్యాతులు చెందినటువంటి ఆయన. 4వ పేరు డోర్తీ డే గురించి ఆయన పోప్ ఫ్రాన్సిస్ గారు 4 మాటలు చెప్తున్నారు. డోరోథీ, ఆమె దాదాపుగా దేవుడు అంటే విశ్వాసం లేదు, దైవత్వం అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు, ఎథియిస్టు, నాస్తికత్వం. ఆమె తన జీవితం ద్వారా చాలాసార్లు దేవుడు లేడని గట్టిగా చెప్పినటువంటి ఆమె 1897 సంవత్సరం జన్మించింది అమెరికా దేశంలో. 1980 సంవత్సరంలో మరణించింది. ఆమె హింసాత్మకమైనటువంటి ధోరణులతోటి స్ట్రైక్ అంటే అదంటే ఇదంటే ఇట్లాంటివన్నీ కూడా చేసేటటువంటి ఆమె, కమ్యూనిస్టువేత్తగా పేరు తెచ్చుకుంటున్నటువంటి ఆమె చిన్న చిన్నగా యేసుక్రీస్తు ప్రభు వైపు మరలింది. ఏంటి అనే దగ్గరకు వచ్చినప్పుడు, ప్రియమైన సహోదరి సహోదర దైవీళ్ళారా, ఆమెకు కొంతమంది స్నేహితులు ఉండేటటువంటి వాళ్ళు. ఆ స్నేహితుల్లో కొంతమంది ఆమెని అప్పుడప్పుడు మా చర్చికి ఎందుకు రాకూడదు అని చెప్పేటటువంటి వాళ్ళు. మా చర్చికి ఎందుకు రాకూడదు అని అన్నప్పుడు ఇంకేదో ఫ్రెండ్షిప్ కదా, ఓకే కాసేపు కూర్చొని వద్దాం అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి వెళ్ళినటువంటి ఒకరోజు చర్చిలోకి వెళ్ళినప్పుడు చాలా గొప్ప సందేశాన్ని వింటున్నది. మత్తయి శుభవార్త
5వ అధ్యాయము 1వ వచనం నుండి, మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి మనందరికీ తెలిసినటువంటి గొప్ప వాక్యాలు, అష్టభాగ్యాలు. ఆ రోజు గురువుగారు చదువుతున్నారు. యేసు ఆ జనసమూహమును చూచి పర్వతమునెక్కి కూర్చుండెను. శిష్యులు ఆయన చుట్టూ చేరిరి. ఆయన ఈ రీతిగా ఉపదేశింప ఆరంభించెను. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. 4వ వచనంలో శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. 5వ వచనంలో వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు సంతృప్తి పరపబడుదురు. దయామయులు ధన్యులు, వారు దయను పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ధర్మార్థము హింసితులు ధన్యులు, దైవరాజ్యం వారిది. నా నిమిత్తము ప్రజలు మేము అవమానించినప్పుడు, హింసించినప్పుడు, నిందారోపణలు గావించినప్పుడు మీరు ధన్యులు. మీకు ముందు వెలసిన ప్రవక్తలు సైతము ప్రజలు అట్లే హింసించిరి. పరలోకంలో మీకు గొప్ప బహుమతి కలదు, కావున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఈ వచనాలని గురువు చదివారు. ఆమె చాలా తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టింది, సీరియస్గా ఆలోచించడం మొదలుపెట్టింది. ఆ అష్టభాగ్యాలు ఏంటివి అనేటటువంటిది వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగింది. బైబిల్లో ఉంటాయి అవి అని చెప్పారు. ఆ బైబిల్ తీసి ఆ వచనాలని ఆమె ప్రైవేట్గా చదువుకోవటం మొదలుపెట్టింది. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యం వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్పబడుదురు. వినమ్రులు ధన్యులు, నీతి నిమిత్తము ఆకలి దప్పులు గలవారు ధన్యులు. దయామయులు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి దర్శింతురు. శాంతి స్థాపకులు ధన్యులు, ధర్మహీసుతులు. ఇట్లాగా ఆమె మళ్ళీ మళ్ళీ చదివి, అవును నేను ఏదో చేద్దాం అనుకున్నాను, ప్రపంచంలో అటు ఇటు వెళ్తున్నాను, అది ఇది చేస్తా ఉన్నాను. కోర్స్ నా జీవితం ఎలా ఉందో నాకు ఇప్పుడు తెలుసు. నేను ఇలాంటి పవిత్రమైన హృదయశుద్ధి గలవారు అనేటటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేకపోయాను. నా జీవితం అంతా కూడా ఏదో బాహ్యపరంగా, పైన పటారంగా, అక్కడ ఇక్కడ అది ఇది చేస్తే చాలామంది జనాలు నన్ను చూసి ఆహా ఓహో అంటారు అనుకున్నాను. కానీ యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నటువంటిది బాహ్యపరమైనటువంటి జీవితం కాదు, పైన పటార జీవితం కాదు. ఆంతరంగిక జీవితంలో ఎలాగుండాలనేటువంటి విషయాల గురించి ఆమె అర్థం చేసుకోవటం మొదలుపెట్టి తన జీవితం మొత్తాన్ని మార్చుకోవటం మొదలుపెట్టింది. వాస్తవానికి చెప్పాలంటే ఆమె ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్నటువంటి జీవితంలో, నైతిక విలువల దగ్గర కూడా లేనటువంటి జీవితం అయిపోయినటువంటిది. అలాంటి జీవితంలోంచి ఆమె ఎలా బయటపడింది, ఎలాగ అష్టభాగ్య జీవితాన్ని అర్థం చేసుకుందన్న దగ్గరకు వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఆమె జీవితంలో కొన్ని గొప్ప గొప్ప కార్యాలు చేయటం మొదలుపెట్టింది. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, పైన పటారం లోటార జీవితానికి అంతటి కూడా స్వస్తి చెప్పి నిజమైనటువంటి జీవితము, ఆంతరంగిక జీవితం అంటే ఏంటో ఆ విషయాల వైపు నడవటం మొదలు పెడుతూ క్యాథలిక్ వర్కర్ అనేటటువంటి న్యూస్ పేపర్ బిగినింగ్లో 5,000 ఏమో ప్రింట్ చేసినటువంటి ఆమె లక్షల్లో ప్రింట్ చేసేటట్లుగా ఎలా అభివృద్ధి చెందింది. ఆ తర్వాత చాలాసార్లు పేదరికాన్ని చూసి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకి, అనాథలకి, వీరికి ఎలాగ వసతి గృహాలు ఏర్పాటు చేయడం అనేటటువంటి దగ్గర ఏ విధంగా ఫాదర్ల సహాయంతో, సిస్టర్ల సహాయంతో అనేకమైన పనులు చేపట్టడం, ఈ విధంగా జీవితాన్ని మార్చుకొని వేరే జీవితంలోనికి వచ్చింది. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, హాస్పిటాలిటీ, మరీ ముఖ్యంగా దూర ప్రాంతాలు వచ్చే వాళ్ళకి, ఎక్కడ ఉండటానికి స్థలం లేనటువంటి వాళ్ళకి కూడా వచ్చి ఉండటానికి ఏ విధంగా వసతి గృహాలు తయారు చేసింది, సిద్ధం చేసినటువంటి చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, చిన్నగా ఆమె జీవితం అంతా కూడా ఎలాగ మారిపోయింది. ఇక జనాలు చూసినటువంటి వాళ్ళు ఈమె ఒక పునీతురాలు అనేటటువంటి చెప్పడం మొదలుపెట్టారు. ఈమె ఒక పునీతురాలు అనేటటువంటిది. ఆమె కథోలిక చర్చిలో ఉన్నటువంటి విషయాలు ఏంటో తెలుసా? ఎక్కడికి వెళ్ళినా కానీ పూజ అనేటటువంటిది, దివ్యబలి పూజ అనేటువంటిది ఎంత చక్కగా ఉంటుంది. ఆ పాటలు పాడటం కానీ, ప్రపంచవ్యాప్తంగా ఒకే రీతులు ఎలా ఉంటాయి అనేటటువంటి అన్నీ కూడా బాగా నేర్చుకొని వాటిని పాటించడం మొదలుపెట్టి ఏ విధంగా ఒక పునీతురాలు అనేటటువంటి జీవితం దాకా ఎదిగింది. ప్రియమైన సహోదరి దైబిడ్లారా, ఆమె జీవితంలో ఆమె మరణించిన తర్వాత అద్భుతాలు జరుగుతున్నాయేటటువంటిది కూడా జనాలు తెలుసుకున్నారు. ఒక ముఖ్యమైన విషయాన్ని ఈరోజు మనం చెప్పుకోవాలనుకుంటున్నాం.
ఈమె ఏ విధంగా అయితే నాస్తికత్వం నుంచి, ఎథియిజం నుంచి బయటకు వచ్చి తన జీవితాన్ని బాహ్యపరమైనటువంటి జీవితం కాదు, అష్టభాగ్యమైనటువంటి జీవితంలోనికి వెళ్ళాలని ప్రభువుని నమ్ముకొని ప్రభులోనికి వచ్చి ఎలా ఎదిగి పరిశుద్ధమైనటువంటి జీవితంలో దేవుణ్ణి దర్శించుకోగలిగేటటువంటి జీవితం వైపు నడవాలని ఎంత తపన పడుతూ వెళ్తుంది. ఆ రోజుల్లో ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, దాదాపుగా 2007 సంవత్సరం ఆ ప్రాంతంలో సారా మ్యాపిల్స్ అనేటటువంటి ఆమె నాన్ కాథలిక్, ఆమె కథోలికేతర ఆమె, కథోలికత్వం అంటే పడినటువంటి ఆమె సడన్గా ఒకరోజు 2009 సంవత్సరంలో ఆమెకి బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. బ్రెయిన్ క్యాన్సర్ వచ్చిందని చెప్తారు. 2 సంవత్సరాల కంటే ఇంకెక్కువ బతకపోవచ్చు అనేది కూడా చెప్పారు. 2 సంవత్సరాల్లో ఇంకా ఆమె చనిపోతుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సారా మ్యాపిల్ అనేటటువంటి ఆమె 2 సంవత్సరాలు చనిపోతాననేటటువంటి ఆమె కథోలికత్వం అంటే పడనటువంటి ఆమె, ఏదో ఊరక చూడటానికి అప్పుడప్పుడు అటు ఇటు వెళ్ళేటటువంటి ఆమె చిన్న చిన్నగా డొరోథీ డే గురించి తెలుసుకొని ఆమె హస్బెండ్ ఇద్దరు కూడా, మరీ ముఖ్యంగా ఆమె హస్బెండ్ చెప్తాడు, అక్కడికి వెళ్దాం, చాలా అద్భుతాలు జరుగుతున్నాయంట, ప్రార్థన చేసుకుందాం అనేటటువంటి విషయాన్ని చెప్తే ఇద్దరు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేసుకొని నాకు క్యాన్సర్ అవుతుందని, బ్రెయిన్ క్యాన్సర్ ఉందని, ఇక జాగ్రత్త పడకపోతే నాకు ఇంకా మతిమరుపు అనేది వస్తుంది అనేది, ఇక ఏది గుర్తుండదని, ఏం చేస్తున్నానో కూడా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయని, ఇక చిన్న చిన్నగా మన అందరికీ తెలిసినటువంటి బ్రెయిన్ క్యాన్సర్ అంటే ఇంకా మనం ఏం చేస్తామో తెలియదు, ఎట్లా ఉంటామో తెలియదు, ఇక అంతా కూడా గందరగోళం పరిస్థితులు, ఒక్కోసారి పిచ్చివాళ్ళు అన్ని కూడా అంటుంటారు జనాలు అనేటటువంటిది. ఇలాంటి జబ్బు నుండి నేను స్వస్థత పొందుకుంటే తప్పకుండా నేను దేవుడికి సాక్ష్యం ఇస్తానేటటువంటి విధానంలో వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, చిన్న చిన్నగా ఆమెలో మార్పులు రావటం మొదలుపెట్టాయి. ఆ మార్పులు రావటం మొదలయ్యి ఆరోగ్యవంతురాలుగా రోజు రోజుకి మెరుగుపడుతున్నట్లుగా అనిపించి ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకుంటే ఆ బ్రెయిన్ ట్యూమర్ అనేటటువంటి క్యాన్సర్ అనేటటువంటిది చిన్న చిన్నగా తగ్గిపోతుందమ్మా అని చెప్పారు. చిన్నగా తగ్గిపోతుంది అని చెప్పారు. ఇక ఆ తర్వాత 2 సంవత్సరాలు మాత్రమే బతుకుతావు అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా నేను ఇంకా బతికే ఉన్నాను అంటూ 2024 సంవత్సరంలో కూడా సాక్ష్యం చెబుతున్నటువంటి ఆ జీవితం అది. ఈ 2024 సంవత్సరంలో కూడా ఆమె ఇంకా బతికే ఉంది. ఆమె ఎప్పుడో 2013 సంవత్సరంలో చనిపోతుంది అనుకున్నటువంటి ఆమె ఇంకా ఇన్ని సంవత్సరాలు బతుకుతూ ఆమె ఎంతోమందికి సాక్ష్యాన్ని చెబుతూ ఆ డొరోథీ డే ఏ విధంగా అయితే అష్టభాగ్య జీవితంలో నుంచి బయటకు వచ్చిందనేటటువంటి సత్యం దగ్గర ఆమె చాలా చాలా గొప్పగా దైనందికమైన విలువలతో నిజమైన విలువలోకి వచ్చి ఎలాగ పవిత్రంగా మారిందో అనేటటువంటి గురించి చెప్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా నిజమైనటువంటి దేవుడి యొక్క అష్టభాగ్య జీవితంలోనికి వస్తూ ఉంటే మన జీవితాలు ఎలాగ మారుతావి అనేటటువంటి విషయాల గురించి మనం ఈరోజు 4 మాటలు చెప్పుకుంటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, డొరోథీ డే ఏ విధంగా నాస్తికత్వం నుంచి, ఎథియిజం నుంచి బయటికి రాగలిగింది అంటే గనక అప్పుడప్పుడు ఫ్రెండ్స్ మా చర్చికి రావచ్చు కదా అని ఆహ్వానం పలకటం, అప్పుడప్పుడు ఆమె ఎందుకులే అని అనుకున్నా కానీ ఫ్రెండ్స్ పిలిచారు కదా అని అప్పుడప్పుడు వెళ్ళి చర్చిలో ఎలా కూర్చుంటుంది. చిన్నగా ఒకరోజు ఆ నిజమైనటువంటి పట్టణం ద్వారా ఆమె ఏ విధంగా ఆకర్షితురాలైంది మనం చూస్తున్నాం. ఫాదర్ గారు సువిశేష పట్టణం చదువుతున్నప్పుడు అష్టభాగ్యాల గురించి చదువుతూ దీనాత్ములు ధన్యులు,
దైవరాజ్యం వారిది అంటూ, శోకార్తులు ధన్యులు ఓదార్పబడుదురు అంటూ, వినమ్రులు ధన్యులు వారు భూమికి వారసులగుదురు, నీతి నిమిత్తం ఆకలి దంపులు గల వారు ధన్యులు. ఇలాంటివన్నీ కూడా ఆమె చదువుతూ వింటూ ఏ విధంగా తన జీవితాన్ని మార్చుకుంది అనేటువంటిది, మరీ ముఖ్యంగా హృదయశుద్ధి గల వారు ధన్యులు అనే దగ్గర, దేవుణ్ణి దర్శింతురు అనేటటువంటి దగ్గర, ఒకవైపు ప్రపంచంలో ఉండగా మన జీవితాలు ఎలాగ ఉంటాయి, నిజమైనటువంటి మార్పులతో మన జీవితాలు సాగుతుంటే మన జీవితాలు ఎలా మారుతాయి అనేటటువంటి దగ్గర ఆమె చిన్న చిన్నగా ఎంత పవిత్రంగా ఎదగటానికి ఆమె ముందుకు వచ్చింది అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, చిన్నగా జనాలు కూడా ఎలా చెప్తున్నారు ఆమె పవిత్రమైనటువంటిదని, ఎలాగ అద్భుతాలు జరుగుతున్నాయి అనేటటువంటిది, మరీ ముఖ్యంగా ఆమె చేసినటువంటి మహా గొప్ప అద్భుతములు, ఆ మ్యాపుల్స్ అనేటటువంటి ఆమె ఎట్లా స్వస్థత పొందుకునేది అనేటువంటి మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనము ఈ వాక్యాలను చదువుతుండగా ఆమె జీవితం ద్వారా, అష్టభాగ్య జీవితం ద్వారా కొన్ని గొప్ప విషయాలు మన అందరం కూడా అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. మొట్టమొదటిది, దేవుని యందు పవిత్రత ఉన్నత జీవితం అంటే ఏంటి అనే దగ్గర, దేవుని యందు పవిత్ర ఉన్నత జీవితం అంటే ఏంటి అనేటటువంటిది తెలుసుకోవటంలో, అక్కడ ప్రాపంచిక ప్రమాణాలన్నీ కూడా పైన పటారం కోసం, పేరు ప్రఖ్యాతుల కోసం ప్రాకులాడుతూ ఉంటారు. నిజమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ అష్టభాగ్య జీవితంలోనికి వస్తే ఆంతరంగిక మార్పులు ఎంత అవసరం, మన జీవితంలో విలువలతో కూడుకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ పవిత్ర జీవితం అంటే ఏంటి అనే దగ్గర ఎట్లా ఎదుగుతూ ఉంటారనేటటువంటిది ఆమె జీవితం ద్వారా మనం చూస్తున్నాం. అందుకే ఫ్రాన్సిస్ పాప్ గారు అమెరికా దేశానికి, యునైటెడ్ నేషన్స్ వాళ్ళకి సందేశం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఎంత గొప్పగా ఆమె గురించి 4 మాటలు చెబుతూ మనందరినీ ఆలోచింపచేస్తూ ఉన్నాడు. రెండవది, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో కూడా ఆ దైవత్వ జీవితం కొనసాగితే, మనలో కూడా ఆ దైవత్వ ఉన్నత ప్రమాణాలతో కూడుకున్న జీవితం కొనసాగుతూ ఉంటే, ఆ నైతిక విలువలతో కూడుకున్న జీవితం ద్వారా మనం కూడా ఏ విధంగా పవిత్రంగా మారుతాము, దేవుని దర్శించుకునే అంతగా అనేటటువంటిది కూడా ఎంత చక్కగా ఆమె జీవితం ద్వారా మనకు చూపిస్తున్నది. మూడవది, మన జీవితంలో ప్రప్రథమ స్థానం దేవుడికి ఇస్తే మన జీవితాలు ఎలా మారుతావి అనేటటువంటి దగ్గర ఎంత గొప్పగా ఆమె జీవితం మార్చుకొని నైతికత్వంలోనికి ఎలా వచ్చిందనేది మనం చూస్తున్నాం. ఆ నాస్తికత్వాన్ని వదిలేసి నైతికత్వంతో కూడుకున్నటువంటి ఆ మహోన్నతమైనటువంటి పవిత్ర జీవితంలోకి ఎలా వచ్చిందని మనం చూస్తున్నాం. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనంలో చదువుతున్నాం. దేశములోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞను పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు, న్యాయములను పాటింపుడు, వినయమును అలవర్చుకొనుడు. ప్రభు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకోవచ్చును అంటూ 4 మాటలు జెఫన్యా గారు ఎంత చక్కగా చెప్పేస్తున్నాడు. మనమందరం కూడా జాగ్రత్త పడకపోతే దేవుడి యొక్క ఆజ్ఞలు, మరి ముఖ్యంగా అష్టభాగ్య జీవితం అనేది తెలుసుకోలేక ఎలా మన జీవితాలు అటు ఇటు వెళ్ళిపోతుంటాయి. అందుకే ప్రవక్త కూడా జెఫన్యా గ్రంథంలో ఎంత చక్కగా చెప్తున్నాడు. దేశంలోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞను పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు, న్యాయములను పాటింపుడు, వినయమును అలవర్చుకొనుడు. ప్రభు తన కోపమును ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకోవచ్చును అంటున్నాడు. 3వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదువుతున్నాం. నేను మీ నడుమ వినయాత్ములైన దీనులైన ప్రజలను మిగులనెత్తును. నేను మీ మధ్యలో మీ నడుమ వినయాత్ములైన దీనులైన ప్రజలను మిగులనెత్తును, వారే నన్ను నమ్ముకొందురు. 13వ వచనం చదువుతున్నాం. ఇశ్రాయేలులో మిగిలి ఉన్నవారు ఎవరికి కీడు చేయరు, కలలాడరు, మోసం చేయరు. వారు ఎవరి భయమును లేక సురక్షితంగా మనుచు వృద్ధిలోనికి వత్తురు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మన జీవితాలు చిన్నగా దేవుడు చూపినటువంటి ఆ మహోన్నతమైనటువంటి జీవితంలోనికి, దేవుని యందు పవిత్ర ఉన్నత జీవితంలోనికి వస్తూ ఉంటే గనక
దేవుడి యొక్క దీవెనతో నింపబడిన ఈ వాక్యాలు చూసారా? దేశంలోని వినయవంతులైన ప్రజలారా, దేవుని ఆజ్ఞలను పాటించు జనులారా, మీరు ప్రభు వద్దకు రండు, న్యాయమును పాటింపుడు, వినయమును అలవర్చుకొనుడు. ప్రభు తన కోపం ప్రదర్శించు రోజున మీరు శిక్షను తప్పించుకొనవచ్చును అంటున్నాడు. నేను మీ నడుమ వినయాత్ములైన దీనులైన ప్రజలను మిగులనెత్తును. ఆ సహనము, ఓర్పు, వినయము, ఆ దీనత్వం అనేటటువంటిది ఎలాగ వాళ్ళలోకి వస్తుంది, అలాంటి వాళ్ళు ప్రజల మధ్య ఎలా ఉంటారు అనేటటువంటిది. ఇజ్రాయేలీయుల్లో మిగిలి ఉన్నవారు ఎవరికి కీడు చేయరు, కల్లలాడరు, మోసం చేయరు. వీరు ఎవరి భయమును లేక సురక్షితంగా మన్నుతూ వృద్ధిలోనికి వత్తురు అంటున్నాడు. ఈరోజు ఇహలోకంలో ఎలాగ దేవుడు నడిపిస్తూ ఉంటాడు, పరలోకంలో కూడా దేవుని యొక్క జీవిత విధానంలో ఎలాగ వీళ్ళు పాలు పంచుకుంటారనేటటువంటి జీవితాన్ని ఎంత చక్కగా చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 26వ వచనం చదువుతున్నాం. సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లు ఉంటిరో జ్ఞాపకం చేసుకొనుడు. మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు, శక్తిమంతులు, సాంఘిక ఉన్నత జీవనం కలవారు కొలది మంది మాత్రమే. ఈరోజు ప్రభువు మేము దేవుడు పిలిచిన రోజు గుర్తుపెట్టుకోండి. ఆ రోజుల్లో మీ జీవితం ఎలా సాగుతుండేది, ఇప్పుడు నిజమైనటువంటి జీవితంలోనికి వస్తే మన జీవితాలు ఎలా సాగుతాయి అనేటటువంటి దగ్గర మీరు నిజ వాస్తవాలను తెలుసుకోండి అనేటటువంటిది పునీత పౌలుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. అందుకే దేవుడు క్రీస్తును మన వివేకముగా చేసెను. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 30వ వచనం చక్కగా అంటున్నాడు. దేవుడు క్రీస్తును మన వివేకముగా చేసెను, ఆయన ద్వారా మనము నీతిమంతులము, పరిశుద్ధులము, విముక్తులము అయితిమి అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫ్రాన్సిస్ పాపు గారు ఎంత చక్కగా 4 పేర్లు చెబుతూ చివరిలో సర్వెంట్ ఆఫ్ గాడ్ డొరోథీ డేన్ గురించి చెబుతూ 4 మాటలు ఎంత చక్కగా చెప్పి మనం అందరం కూడా డొరోథీ ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్న పరుగులు తీసుకుంటూ అటు వెళ్తూ ఇటు వెళ్తూ వాళ్ళు వీళ్ళు చెప్పేటటువంటి ఆ మాటలకు లొంగిపోయి ప్రాపంచిక ప్రమాణాలతో నైతికంగా లేనటువంటి జీవితంతో ఎలా వెళ్ళింది. ఆ తర్వాత నిజమైనటువంటి అష్టభాగ్య జీవితాన్ని తెలుసుకున్న తర్వాత ఆంతరంగిక మార్పులతో ఎలా బయటకు వచ్చింది, ఎలా జీవించడం మొదలుపెట్టింది. ఆ న్యూస్ పేపర్ ఒకటి స్టార్ట్ చేసి ఈ రోజు కూడా ఎంతోమంది వాటిని చదువుతూ కథోలికత్వంలో ఉన్నటువంటి మహోన్నత్వాన్ని గురించి ఎంతమంది తెలుసుకుంటూ ఉన్నారు. ఈరోజు ఆమె చేసినటువంటి పనులు ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉండడం ఒకటైతే, రెండోది ఆమె జీవితం పవిత్రంగా మారి ప్రభు చేత దీవింపబడి ఎంతోమందిని స్వస్థత కలిగించేటటువంటిది. బాహ్యపరంగా ఆంతరంగికంగా ఏ విధంగా స్వస్థతలు పొందుకునేటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తున్నాడు అనేటువంటి దగ్గర ఈరోజు మనందరినీ కూడా సహోదరి సహోదరులారా, దేవుడు మేము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకం చేసుకున్నాడు. ఆత్మపరిశీలన చేసుకొని మీరు ఎట్లాగున్నారో మీ జీవితాలు ఆ నిజమైనటువంటి పిలుపుని అర్థం చేసుకొని వస్తే గనక మన జీవితాలు ఎంతగా మారతాయో చూడండి అంటూ, దేవుడు క్రీస్తును మన వివేకంగా మార్చెను, ఆయన ద్వారా మనం నీతిమంతులము, పరిశుద్ధులము, అంతేకాదు విముక్తులము అయితిమని తెలుసుకోండి అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, పునీత పౌలుడు చెప్తున్నప్పుడు మీరు దేవుడు పిలిచిన నాడు మీరు ఎట్లుంటారో జ్ఞాపకం చేసుకోండి అంటూ ఉండగా మనందరికీ తెలుసు గలతీయుల్లో చెప్పినటువంటి ఆ జీవితం 5వ అధ్యాయం 19వ వచనంలో శారీరక కార్యములు, బాహ్యపరమైన ప్రాపంచపరమైనటువంటి ఆ కార్యాలు ఎలాగుంటే సుస్పష్టమే. అవి ఏమన్నా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, మాంత్రిక శక్తి, శత్రుత్వం, కలహము, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వాలు, ఇంకా చెప్తున్నాడు మాత్సర్యము, త్రాగుబోతనం, విందులు, వినోదాలు మొదలైనవి. పూర్వం వలె ఇప్పుడు నేను మేము హెచ్చరించుచున్నాను, ఇట్టు పనులు చేయువారు దేవుని రాజ్యమునకు వారసులు కారు అని. మన జీవితాలు దేవుడు పిలిచినప్పుడు మన ఆత్మపరిశీలన చేసుకుంటే ఎలాగున్నాయి మన జీవితాలంటే ఇలాంటి వాటిలో ఎన్నిటిలోనో కొట్టుకుపోతూ ఉంటాం మనం. ఆ శరీర కార్యాలు సుస్పష్టమే అంటూ అవి ఏవన జారత్వము, అపవిత్రత, కాముకత్వం, మాంత్రిక శక్తి, శత్రుత్వము, కలహాలు, అసూయ, క్రోధము, స్వార్థము, కక్షలు, వర్గతత్వాలు, ఇట్లాంటి వాటితో వెళ్తూ ఉంటుంది. ఇంకొక వైపు
ప్రభువులోనికి వస్తూ ఉంటే మన జీవితాలు ఏ విధంగా మారుతాయి అనే దగ్గర కూడా ఎంత చక్కగా గలతీయులకు రాసినటువంటి లేఖ 5వ అధ్యాయం 22వ వచనంలో అష్టభాగ్య జీవితంతో నింపబడేటట్టు ఆ జీవితం వైపు ఎలా నడిపిస్తూ ఉంటారు. ఆత్మఫలములు ఏమన్నా ప్రేమ, ఆనందము, శాంతి, సహనము, దయ, మంచితనము, విశ్వసనీయత, సాత్వికత, నిగ్రహము, వీనికి వ్యతిరేకంగా ఎట్టి చట్టము లేదు అంటూనే క్రీస్తు యేసునకు చెందినవారు వ్యామోహములతోనూ కాంక్షలతోనూ కూడిన తమ శరీరమును సిలువ వేసుకొనుచున్నారు అంటున్నాడు. అలాంటివన్నీ కూడా కాముకత్వంతో కూడుకున్నటువంటి శారీరక వ్యామోహాలు, ప్రాపంచిక వ్యామోహాలతో కూడుకున్న జీవితానికి స్వస్తి చెప్పి ఆత్మను అనుసరించి జీవించేవారు అనేటటువంటి జీవితంలోనికి రావటం మొదలు పెడుతున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా జాగ్రత్త పడకపోతే మన జీవితాలు ఎలాగ ఉంటాయి అనే దగ్గరకు వచ్చినప్పుడు 15వ వచనంలో చదువుతున్నాం. మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరినొకరు కరిచి దిగమింగినచో ఒకరినొకరు సర్వనాశనం చేసుకుందురేమో జాగ్రత్త సుమా. మన జీవితాలు ప్రాపంచిక ప్రమాణాలతో కూడుకున్న జీవితంలోకి వెళ్తూ ఉంటే పునీత పౌలుడు ఎంత చక్కగా అంటున్నాడు, మీరు జంతువుల వలె ప్రవర్తించుచు ఒకరిని ఒకరు కరచి దిగమింగినచో ఒకరినొకరు సర్వనాశనం చేసుకుందురేమో జాగ్రత్త సుమా అంటూ ఎంత చక్కగా పునీత పౌలుడు ఆ పాత జీవితంలో మనం ఎలా ఉంటామనేటటువంటి విషయాల దగ్గర చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం అందరం కూడా ఆ బ్రెయిన్ క్యాన్సర్ నుంచి విముక్తిని పొందుకొని స్వస్థత పొందుకున్నటువంటి మ్యాపుల్స్ ఆమె ఏ విధంగా చెబుతుందంటే చిన్న చిన్నగా ఆమె జీవితం క్యాథలిక్ చర్చికి రావటం, క్యాథలిక్ చర్చిలో జరుగుతున్నటువంటి ఆ పాటలు పాడే విధానం కానివ్వండి, ఆ ప్రసంగాలు చెప్పేటువంటి విధానం కానివ్వండి, మరీ ముఖ్యంగా దివ్య బలి పూజలు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాలను వసగటం అనేటటువంటి దగ్గర ఆ మ్యాప్లు అనేటటువంటి ఆమె చక్కగా డొరోథీ నుంచి నేర్చుకున్నటువంటిది గొప్ప విషయం ఏదైనా ఉన్నదంటే ఆమె జీవితాన్ని ఎలా మార్చుకొని కథోలికత్వంలోనికి వచ్చి ఆ దివ్యమైన బలి పూజలో పాల్గొని ఎంత చక్కగా ఆమె అభివృద్ధి పదంలోనికి వచ్చి ఇంకా ఎంతోమంది జీవితంలో దేవుడి యొక్క దీవెనలు పంచేటట్లుగా ఆమె జీవితాన్ని మార్చుకున్నది అనేటటువంటి మనం చూస్తున్నాం అనేటటువంటిది ఆమె అంతటా వెళ్తూ అందరికీ చెబుతూ ఉంటుంది. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకని కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 13వ వచనంలో చదువుతున్నాం. సహోదరి సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కానీ ఈ స్వేచ్ఛ మీరు లౌకిక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనుడు. కానీ ఒకరినొకరు ప్రేమతో సేవింపుడు. ఏలైనా ధర్మశాస్త్రం అంతయు కలిసి నిన్ను ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని ప్రేమింపు అని ఒక ఆజ్ఞలో నెరవేరినది అంటూ పునీత పౌలుడు ఆ స్వేచ్ఛా జీవితాన్ని గురించి కూడా ఎంత చక్కగా అంటున్నాడు. సహోదరి సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మనము చాలాసార్లు స్వతంత్రంగా స్వేచ్ఛగా ఉండడానికి తపన పడుతూ ఉంటాం. జాగ్రత్త పడకపోతే శారీరక వ్యామోహాలతో కూడుకున్న జీవితం, దేవుడు లేడు అని చెప్తూ నాస్తికత్వంలోనికి వెళ్తూ యతీజంలోనికి వెళ్ళిపోతూ ఎలా మన జీవితాలు సాగుతూ ఉంటాయి అనేటటువంటిది ఎలాగుంటుంది అనేటటువంటిది కూడా ఇంకొక విషయం వైపు చూస్తూ ఉంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, అష్టభాగ్య జీవితాన్ని చూసి డొరోథీ ఎంత గొప్పగా మార్చుకున్నది, ఆ తర్వాత ఎంతోమంది జీవితాలను ఎలా మార్చుకున్నారనేటటువంటిది మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, అందుకే ఆ పఠనం ఈరోజు మనం చదువుకుంటున్నటువంటిది సహోదరి సహోదరులారా, స్వతంత్రులుగా ఉండుటకై మీరు పిలువబడితిరి. కానీ ఈ స్వేచ్ఛ మీరు లౌకిక వ్యామోహములకు లొంగిపోవుటకు మిష కాకుండా చూచుకొనడు. ఒకరిని ఒకరు ప్రేమతో సేవించుకోవటం అనేటటువంటి జీవితం వైపు నడవండి. ఏలైనా ధర్మశాస్త్రం అంతయు కలిసి నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువాన్ని ప్రేమింపము అను ఒక ఆజ్ఞలో నెరవేరి ఉన్నది అంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా ఎంతోమంది ఈ అష్టభాగ్య జీవితాన్ని చూసి ఎంతోమంది ఏ విధంగా జీవితాలు మార్చుకున్నారనే దగ్గరకు వచ్చినప్పుడు ఈరోజు ఎంతోమంది నిజమైనటువంటి స్వేచ్ఛతో కూడుకొని దైవత్వంలో ఎలిగేటటువంటి ఆ జీవితం అంటే ఏంటి అనే దగ్గర మహాత్మా గాంధీ కానివ్వండి,
ఈరోజు డొరోథీ డే గురించి మనం చెప్పుకుంటున్నటువంటి ఆమె కానియండి, ఇంకా ఎంతోమంది ఆ అష్టభాగ్య జీవితాన్ని చూసి జీవితాలను మార్చుకొని ఎంత చక్కగా నిజమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి ఆ మహోన్నతమైన పవిత్రమైన ఉన్నత జీవితంలోనికి వచ్చారని మనం చూస్తున్నాం. ఈరోజు మనం అందరం కలిసిమెలిసి నేర్చుకోవాల్సిన గొప్ప సత్యం ఏదైనా ఉన్నది అంటే గనక, ప్రియమైన సహోదరి సహోదర దైవీల్లారా, మనమందరము దేవుని యందు పవిత్రమైన ఆ ఉన్నతి కలిగిన ఆ ఉన్నతమైన జీవితం వైపు నడవటం అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. అందరం నేర్చుకుంటే గనక మన జీవితాలు ఏ విధంగా మనలో కూడా దైవత్వ జీవితం నింపబడి దేవుణ్ణి పొందుకొని దేవుణ్ణి ఇతరులకు పంచేటటువంటి జీవితంలో ఎలా ఎదుగుతామనేటువంటి మనం చూస్తూ ఉంటాం. అందుకే దేవుడికే ప్రథమ స్థానం ఇచ్చేవాళ్ళుగా మన జీవితాలు ఎదుగుతూ ఉంటాయి. ఈరోజు ఏ విధంగా అయితే డొరోథీ డే అష్టభాగ్య జీవితాన్ని చూసి అష్టభాగ్య జీవితంలో ఉన్నటువంటి ఆ గొప్ప విషయాలను తెలుసుకొని, దయామయులు ధన్యులు, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు, శాంతి స్థాపకులు ధన్యులు అంటూ ఏ విధంగా ఆ గొప్ప గొప్ప అనుగ్రహపూరితమైన జీవితం వైపు నడిచి పరిశుద్ధమైన జీవితంలోనికి ఎదిగి చనిపోయిన తర్వాత కూడా ఇంకెంతోమందికి జీవితంలో ఆ వెలుగును నింపుతూ ఆ నిత్య జీవితాన్ని ప్రసాదించే జీవితంలో ఎదిగిందో అలాంటి జీవితం మనం కూడా ఎదగాలని, ఆ అష్టభాగ్య జీవితం అనేటటువంటి చాలా గొప్ప పవిత్రమైన జీవితం అని తెలుసుకొని మన జీవితాలను కూడా ఆ మహోన్నతమైనటువంటి దివ్యత్వం కలిగిన జీవితంలో ఎదిగేటట్లుగా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించని ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.